ఓకే, ఈరోజు డౌన్ సిండ్రోమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డౌన్ సిండ్రోమ్ అనేది మోస్ట్ కామన్ క్రోమోజోమల్ డిసార్డర్. ఓకే, ఇన్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ. ఇప్పుడు ఇంటెలెక్చువల్ డిజేబిలిటీకి మోస్ట్ కామన్ కాజ్ డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ ప్రివలెన్స్కి వస్తే యుఎస్లో ప్రతి 700లో ఒకళ్ళకి డౌన్ సిండ్రోమ్ ఉంది. ఇది ప్రివలెన్స్. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ అసలు రాయడానికి కాజెస్ ఏంటి? మనకి ట్రైజోమీ 21 వల్ల వస్తుందని తెలిసిందే, కానీ అది 90% ఆఫ్ కేసెస్లో ట్రైజోమీ 21 వల్ల వస్తుంది. మిగిలిన 5%లో 4% కేసెస్ ఏమో రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్ వల్ల వస్తున్నాయి. ఇంకొక 1% ఏమో మొజాయిక్స్. ఓకే, అసలు రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటి? ఇప్పుడు 21 క్రోమోజోమ్ 2 పేర్స్ ఉంటాయి కదా, ఇవి ఆ 2 పేర్స్ అనుకున్నాం. ఇది 21 క్రోమోజోమ్ అనుకున్నాం. నెక్స్ట్ ఇది 14th క్రోమోజోమ్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ రాబర్ట్సోనియన్ ట్రాన్స్లోకేషన్ ఏమైందంటే ఈ 21 క్రోమోజోమ్ లాంగ్ గా వెళ్ళి 14th క్రోమోజోమ్ కి యాడ్ అయింది. 14th క్రోమోజోమ్ లాంగ్ ఆర్మ్ కి యాడ్ అయింది. ఓకే, సో ఈ 21 క్రోమోజోమ్ కి లాంగ్ ఆర్మ్ పోయింది. ఓకే, ఇప్పుడు మియోసిస్ మైటోసిస్ సెల్ సైకిల్ జరిగేటప్పుడు డాటర్ సెల్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 21 క్రోమోజోమ్ వచ్చింది అనుకుందాం, అంటే నార్మల్గా ఉన్నది వచ్చింది. కానీ 14th క్రోమోజోమ్ లో ఈ 21 క్రోమోజోమ్ యాడ్ అయింది వచ్చింది అనుకో, అప్పుడు ఏమైంది? ఇందులో 21 యాడ్ ఉంది, ఇది సరిపోయింది. కానీ 14th క్రోమోజోమ్ లో ఎక్స్ట్రా జీన్స్ వచ్చినాయి, దీనికి ఉన్న జీన్స్ దీనికి అటాచ్ అయినాయి కదా, సో అప్పుడు అది కూడా ట్రైజోమిలానే కదా ఒక రకంగా. సో దానివల్ల కూడా డౌన్ సిండ్రోమ్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ మిగిలిన 1% కేసెస్ లో మొజాయిక్స్ అని చెప్పాం. మొజాయిక్స్ అంటే ఏంటి? ఇది మైటోటిక్ నాన్ డిస్టింక్షన్ వల్ల వచ్చింది. ఇక్కడ ఏమైందంటే కొన్ని సెల్స్ లో నార్మల్ గా 46 క్రోమోసోమ్స్ ఉంటాయి, కానీ కొన్ని సెల్స్ లో మాత్రం 47 క్రోమోసోమ్స్ ఉంటాయి. సో 2 రకాలు ఉన్నాయి కాబట్టి మొజాయిక్స్ అంటాం. ఓకే, ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ క్లినికల్ ఫీచర్స్ కి వస్తే ఫ్లాట్ ఫేషియల్ ప్రొఫైల్, ఆబ్లిక్ పాల్పబుల్ ఫీచర్స్, నెక్స్ట్ ఎపికాంతల్ ఫోల్డ్స్. ఈ మూడు కూడా పుట్టినప్పటి నుంచే ఉంటాయి. ఇంకా ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అని చెప్పుకున్నాం కదా, సో తెలిసిందే. కానీ మొజాయిక్స్ లో నార్మల్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, లేదా నియర్ నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డౌన్ సిండ్రోమ్ ఉన్న 40% ఆఫ్ కేసెస్ లో కంజెనిటల్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. ఈ కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఇన్ఫాన్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. అంటే డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ఇన్ఫాంట్స్ చైల్డ్హుడ్ లో చనిపోవడానికి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే కంజెనిటల్ హార్ట్ డిసీజ్. కంజెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే అసలు ఏమి ఉంటాయి? 43% కేసెస్ లో ఏట్రియో వెంట్రుకల్ సెప్టల్ డిఫెక్ట్స్ ఉంటాయి. 32% కేసెస్ లో వెంట్రుకల్ సెప్టల్ డిఫెక్ట్స్ ఉంటాయి. 19% కేసెస్ లో ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్స్ ఉంటాయి. 6% కేసెస్ లో టెట్రాలజీ ఆఫ్ ప్యారెట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ పిల్లల్లో ఈసోఫాజియల్ ఉండొచ్చు. పిల్లలంటే పిల్లలు కాదు, డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో. నెక్స్ట్ స్మాల్ బౌల్ ఉండొచ్చు, అంటే ఇంటెస్టైన్ చిన్నది ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి లుకేమియా డెవలప్ అవడానికి ఎక్కువ రిస్క్ ఉంటుంది. లుకేమియా అంటే ఎక్యూట్ లింఫాయిడ్ లుకేమియా అవ్వచ్చు, లేదా ఎక్యూట్ మైలోయిడ్ లుకేమియా అవ్వచ్చు. నెక్స్ట్ ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో గ్రేటర్ దెన్ 40-year-old పేషెంట్స్ లో ఆల్జీమర్స్ డెవలప్ అయింది, అంటే న్యూరోపాథోజెనిక్ డిజార్డర్ అది. నెక్స్ట్ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అసలు డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ఈ సింటమ్స్ అని ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు అసలు డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి? 21 క్రోమోజోమ్ ట్రైజోమీ, లేదా రాబర్ట్సోనియన్ లా చెప్పుకుంటే ఏదైనా కానీ ఎక్కువ జీన్స్ ఉన్నాయి. ఓకే, అంటే జీన్ డోసెస్ ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు అసలు 21 క్రోమోజోమ్ మీద ఏం జీన్స్ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద జీన్స్ అనేవి ప్రోటీన్ కోడింగ్ జీన్స్. సో ట్రైజోమీ వస్తే ఏమైంది? ఈ ప్రోటీన్ కోడింగ్ జీన్స్ అనేవి ఓవర్ ఎక్స్ప్రెస్ అయిపోతాయి. ఓకే, అందులో ఒక జీన్ దేన్ని కోడ్ చేసింది అంటే అమైలోయిడ్ బీటా ప్రికర్సర్ ప్రోటీన్ కోడ్ చేసింది. ఓకే, సో ట్రైజోమీలో ఏమైంది? ఇది ఎక్కువ ఓవర్ ఎక్స్ప్రెస్ అయిపోవడం వల్ల అమైలోయిడ్ బీటా ప్రోటీన్స్ అనేవి
అగ్రిగేట్ అయిపోతాయి. దీనివల్ల ఆల్జీమర్ డిసీజ్ రావచ్చు. ఓకే, అంటే ఇనిషియేటింగ్ ఈవెంట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ జీన్స్ లో 10% ఆఫ్ జీన్స్ అనేవి దేనికి కోడ్ చేస్తాయి? రెగ్యులేషన్ ఆఫ్ మైటోకాండ్రియల్ ఫంక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి 10% ఆఫ్ జీన్స్ అనేవి. సో ఇవి ఓవర్ ఎక్స్ప్రెస్ అయితే ఏమైంది? మైటోకాండ్రియాలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటవి? బ్రోకెన్ ఆర్ స్వాలెన్ క్రిస్టల్ ఉంటాయి. నెక్స్ట్ మైటోకాండ్రియల్ స్ట్రెస్ ఉండిద్ది, దానివల్ల రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ దీనివల్ల ఎపోప్టోసిస్ కూడా యాక్టివేట్ అయింది. తెలిసిందే కదా, మైటోకాండ్రియా మెంబ్రేన్ డ్యామేజ్ అయితే ఎపోప్టోసిస్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, అది ఇంకో దాన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ 21 క్రోమోజోమ్ అనేది చాలా నాన్ కోడింగ్ ఆర్ఎన్ఏస్ కూడా కోడ్ చేసింది. ఓకే, నెక్స్ట్ అసలు డౌన్ సిండ్రోమ్ లో ఉండే క్లినికల్ ఫీచర్స్ కి నెమోని ఏంటిదంటే ఇది చైల్డ్ హ్యాస్ ప్రాబ్లమ్. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.